దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక్కసారి మిడ్‌వీక్ ఫెలోషిప్‌లో ఈ రీతిగా మనమందరము ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు సహాయం చేసిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను మొట్టమొదటగా. అలాగే విలువైన సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఆహ్, ఆత్మ ఫలము, తర్వాత ఫలించటము, త్రోవ పక్కన పడిన విత్తనాలు, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, రాతి నేలన పడిన విత్తనాలు, అలాగే మంచి నేలన పడిన విత్తనాలు, ఆహ్, ఫలించకపోవడానికి కారణాలు, ఎలా మన నుండి దేవుడు ఆహ్, మనం ఎలా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు, ఇవన్నీ మనము ధ్యానం చేస్తూ వచ్చాము. మనము నెక్స్ట్ టాపిక్‌కి వెళితే మరి దేవుడిచ్చిన ఆలోచన యోధా పత్రిక. యోధా పత్రిక ప్రకటన గ్రంథము నాకు ముందు ఉన్నటువంటి యోధా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. 20, 21వ వచనము 2 కలిసి ఉంటాయి. అయితే 21వ వచనంలో చివరి భాగము, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. కీప్ యువర్ సెల్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది మరి దేవుడు మనకిచ్చినటువంటి ధ్యానాంశము. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. దీని గురించి మనం ధ్యానం చేయాలి అని దేవుడు కోరుతూ మరి మాట్లాడుతూ ఉండగా మనము ఏకాగ్రత కలిగి సత్యాన్ని గ్రహిస్తాము. దేవుని ప్రేమలో మనమందరము ఎలా నిలుస్తాము? దేవుని ప్రేమలో మనల్ని మనము ఎలా నిలుపుకోవాలి? దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా లేదా ఎలా తెలుస్తుంది? దేవుని పట్ల మనకున్న ప్రేమ దేని ఆధారంగా నిర్ధారించాలి? దేవుని పట్ల మనకున్న ప్రేమను దేనితో కొలుస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ మన ఈ ధ్యానంలో సమాధానాలు దొరుకుతాయి. ఓకే. దేవుని ప్రేమలో మనము నిలుచున్నట్లు చూచుకోవాలి కదా! మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? దేవుని పట్ల మనకున్న ప్రేమ దేని ఆధారంగా నిర్ధారించాలి? దేనితో కొలుస్తాము? ఇవన్నీ మనము ఆలోచన చేయాలి. మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని ప్రేమలో అంటే దేవుని పట్ల మనకున్న ప్రేమ విశ్వాసుల్లో, సేవకుల్లో తగ్గిపోయే ఈ చివరి దినాల్లో దేవుని ప్రేమలో మనల్ని మనము ఎలా భద్రపరుచుకుంటాము? ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పరీక్ష ఇది. అంత్య దినాల్లో సంభవింపబోయేటువంటి సూచనలు యేసు ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇది అంత్య దినాల్లో జరిగేటువంటి పరిస్థితుల్లో ఒక పరిస్థితి ఇది. అక్రమము చేసేవారు వర్ధిల్లుతూ ఉంటారు. వాక్యానుసారముగా జీవించని వారు ఆశీర్వదించబడటం మనం చూస్తాము. అప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, ఇంత నమ్మకంగా ఉండి ఉపయోగం లేదు. సత్యమునకు కట్టుబడి ఉండి నేను సాధించిందేమీ లేదు. నా భక్తి విశ్వాసాలు వ్యర్థము. నా యథార్థత నాకు ఆశీర్వాదముగా లేదు. నా నమ్మకత్వము నాకు అక్కరకు రావడం లేదు. నా ప్రయాస అంతా కూడా వృధానే. నిరుత్సాహము, నిట్టూర్పు, చింత, దిగులు. ఈ పరిస్థితి దేవుని పట్ల మనకున్న ప్రేమ చల్లారిపోయేలా చేస్తుందనమాట. ఒక విశ్వాసికి కావచ్చు, ఒక సేవకునికి కావచ్చు. అంటే ఒక విశ్వాసి మీద, ఒక సేవకుని మీద ఈ ప్రభావం చూపిస్తది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమంగా ప్రవర్తించేవారు, క్రమము లేని స్థితి కలిగిన వారు వర్ధిల్లుతూ ఉంటారు. నమ్మకంగా ఉన్నవారేమో వారితో పోలిస్తే అంతగా ఏ మంచి కార్యాలు జరగవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం వారితో పోల్చుకొని దేవుని పట్ల మనకున్న ప్రేమ నుండి మనము చల్లారిపోయే స్థితికి వస్తామన్నమాట. అయితే దేవుని ప్రేమలో
మనల్ని మనము ఎలా నిలుపుకోగలము? ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటా ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్‌లో జరిగే కొన్ని విషయాలు, అలాగే సమాజం పరంగా బయట ప్రకృతి వైపరీత్యాలు గావచ్చు, సమాజంలో మనుష్యుల మధ్య జరిగే పరిస్థితులు గావచ్చు, వీటన్నిటిలో మనము దేవుని ప్రేమలో మనల్ని మనము నిలుపుకోవడము ఈ అంత్య దినాల్లో చాలా కష్టము. చాలా చాలా కష్టము. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రేమలో మీరు నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. కీప్ యువర్ సెల్వ్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. దీనికి ఆన్సర్ ఏంటంటే, యేసు ప్రభువారు స్వయాన మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. యేసు ప్రభువారు చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడుతున్నారు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు మీరు నిలిచి ఉంటారు. ఇదే కావాలి మనకు ఆన్సర్ అసలు. చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. వెన్ యూ ఒబే మై కమాండ్మెంట్స్ యూ రిమైన్ ఇన్ మై లవ్. జస్ట్ యాజ్ ఐ ఒబే మై ఫాదర్స్ కమాండ్మెంట్స్ అండ్ రిమైన్ ఇన్ హిజ్ లవ్. అది నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని తండ్రి ప్రేమయందు ఎలా నిలిచి ఉన్నానో, అలాగే మీరు నా ఆజ్ఞలు గైకొంటే నా ప్రేమయందు మీరు నిలిచి ఉంటారు. యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నారు. యేసు ప్రభువే మనకు సూటిగా చెప్తా ఉన్నారు. నేను నా తండ్రి మాటకు అడుగడుగునా ఎలా లోబడి ఇష్టముతో, స్వచ్ఛందంగా, సంతోషముతో, ఒక భాగ్యముగా, ఒక ఆశీర్వాదముగా నన్ను నమ్మి నాకు పని చెప్పాడు అనే ఆధిక్యతతో బలవంతం లేకుండా, ఆచారంగా కాకుండా, నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో తండ్రి ఆజ్ఞకు, మాటకు ఎలా లోబడి ఉన్నానో, అలా మీరు నా పట్ల నా ఆజ్ఞలు గైకొంటే అప్పుడు మీరు నా ప్రేమయందు నిలిచి ఉంటారు. ఇది సూటిగా, క్లుప్తముగా, స్పష్టంగా ఆన్సర్. దేవుని ప్రేమయందు మీరు నిలుచున్నట్లు కాచుకొనియుండుడి అంటే ఎలాగా అంటే యేసు ప్రభువారు ఇస్తున్న జవాబు. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పిన ఆ మాటను మొదట మనము లోతుగా పరిశీలన చేయాల. యేసు ప్రభువారు ఎలా తండ్రి ఆజ్ఞలు గైకొని తండ్రి ప్రేమయందు ఎలా తనను తాను భద్రపరుచుకున్నారో చివరి వరకు అది మనము ధ్యానం చేయాలి. ఎందుకంటే అక్కడే మనం నేర్చుకునేది. అదే మనకు పునాది. రోమా పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. ఫర్ క్రైస్ట్ హ్యాస్ ఆల్రెడీ accomplished the purpose for which the law was given. As a result, all who believe in him are made right with God. ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని తెలుగులో తర్జుమా చేస్తే, ధర్మశాస్త్రము ఏ ఉద్దేశముతో ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని క్రీస్తు ఇప్పటికే నెరవేర్చారు. తత్ఫలితంగా ఆయన యందు విశ్వాసముంచే వారందరూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేయబడ్డారు. ఇది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి వచ్చిన యేసు క్రీస్తు ధర్మశాస్త్రములో ఒక పొల్లు గాని, ఒక సున్నా గాని తప్పిపోకుండా ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చాడు. తండ్రి చెప్పిన పద్ధతిలో తన సొంత ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి తండ్రి మాటకు లోబడుతూ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా నెరవేర్చారు. ఎలా నెరవేర్చారు? ఇది మనము అధ్యయనం చేయాల.
తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ తండ్రి ప్రేమయందు యేసు ప్రభువారు నిలిచి ఉన్నారు. ఇప్పుడు మనము యేసు ప్రభువారి ఆజ్ఞలు పాటిస్తూ, మనము యేసు ప్రేమయందు నిలిచి ఉంటే అది మనకు భద్రత, క్షేమము, సమాధానము, ఆశీర్వాదము. మన వ్యక్తిగత జీవితంలో చాలా ఆటుపోట్లు వస్తా ఉంటాయి. పోరాటాలు వస్తా ఉంటాయి. హ్మ్. లేకపోతే సమాజంలో వ్యక్తుల మధ్య ఆలోచనలు మారిపోతా ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు, తర్వాత వర్క్ ప్లేస్‌లో, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నిటిలో అడుగడుగున చివరి వరకు దేవుని ప్రేమలో నిలిచి ఉండటం చాలా కష్టం. చాలా కష్టం. ఒకరోజు బాగుంటే, ఒకరోజు విశ్వాసంలో బాగా పీక్ లెవెల్‌లో ఉంటే, తెల్లవారాక మళ్ళీ నీరు గారిపోయిన పరిస్థితి. ఏం అర్థం గాదు. మళ్ళీ 4 రోజులు బాగుంటాము. మరలా నీరు గారిపోయిన పరిస్థితి. ఏం అర్థం గాదు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? సో, వి నీడ్ టు లుక్ అంటు జీసస్. యేసు వైపు చూడవలసిన అవసరము మనకెంతైనా ఉన్నది. మనల్ని మనము దేవుని ప్రేమలో భద్రపరుచుకోవాలి అంటే, యేసు ప్రభువారిని మనము లోతుగా ధ్యానం చేయాలి. ధర్మశాస్త్రమును యేసు ప్రభువారు ఎలా నెరవేర్చారు సంపూర్ణంగా? ఈ క్రమంలో మనము యేసు ప్రభువారి లైఫ్ ఒక్కసారి చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, తండ్రి నన్ను పంపించారు. ఆ పంపించిన తండ్రి నాకు ఏదైతే చెప్పారో అదే నాకు ఆహారము. ఆయన పని తుదముట్టించటము నాకు ఆహారము. అలాగే ఇప్పుడు యేసు ప్రభువారికి సంబంధించిన వచనాలన్నీ కొన్ని ఒక 7, 8, 9 వచనాలు చదువుతాము. యేసు ప్రభువారి యొక్క లైఫ్‌లో ఆయన అడుగడుగునా ఎలాగా తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నారు, ఆజ్ఞలు పాటిస్తూ. ఏమీ వ్యతిరేకతలు రాలేదా? ఎవరు ఆయన్నేమనలేదా? అందరూ చక్కగా సహకరించారా? లేదు. సహకరించలేదు. అడుగడుగున ఎన్నో పోరాటాలు, వ్యతిరేకతలు అయినా కూడా ముందుకు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. మనల్ని ధర్మశాస్త్ర శాపము నుండి విడిపించారు. రాబోయే ఉగ్రత నుండి విడిపించారు. ముందుకి కొనసాగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. నా ఇష్టాన్ని ప్రక్కన పెడుతున్నాను. నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. యేసు ప్రభువారు ఇండిపెండెంట్‌గా ఉన్న వ్యక్తి. వారి చిత్తాన్ని వారు నెరవేర్చుకునేటువంటి ఒక వ్యక్తి. స్వతంత్రుడు. మనవలే యేసు ప్రభువారు స్వతంత్రుడు. ఆయన తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకునే పరిస్థితి 100కి 100 పాళ్ళు ఉన్నది. కానీ ఆయనకున్న ఆ స్వాతంత్ర్యములో తండ్రిని ప్రేమిస్తూ, ఇష్టపడి, సంతోషంగా తన ఇష్టాన్ని ప్రక్కన పెట్టేశాడు. అది. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. అలాగే యోహాను సువార్తనే తెరిచి ఉంచండి. అక్కడే చాలా వచనాలు మనం చూస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. 8వ అధ్యాయము 26వ వచనము. మిమ్మును గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని, నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. యేసు ప్రభువారు ఏమి బోధిస్తూ ఉన్నారు? ఏమి బోధిస్తున్నారంటే, తండ్రి దగ్గర ఏ సంగతులు విన్నారో అవే బోధిస్తున్నారు. తన సొంతగా ఏమి మాట్లాడట్లేదు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అంటున్నాడు. అలాగే 8:38 కూడా 8:38
నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. వినిన సంగతులు బోధిస్తున్నాడు. చూచిన సంగతులు బోధిస్తా ఉన్నాడు. అలాగే ఆయన తీర్పు ఎలా ఉంది? యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. 5:30. నా అంతట నేనే ఏమియూ చేయలేను. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తమే చేయగోరుదును గనుక, నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక, నా తీర్పు న్యాయమైనది. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నేను తండ్రి దగ్గర ఏమి వింటున్నానో, ఆ ప్రకారమే విన్నదే తీర్పు బయటికి వెలువడిస్తా ఉన్నాను. అంటే సొంతగా తీర్పు తీర్చట్లా, సొంతగా బోధించట్లా. ఆ! వచ్చిన దగ్గర నుంచి భూమి మీదకొచ్చిన దగ్గర నుంచి తన సొంత ఇష్టాన్ని ప్రక్కన బెట్టి, తండ్రి చిత్తము ఆహారముగా ఎంచుకొని ఆ! సంతోషంగా చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు. అలాగే అదే 5వ అధ్యాయము 36వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చియున్నాడో, నేను చేయుచున్న నా క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. తండ్రి ఏ క్రియలు నాకిచ్చియున్నాడో, ఆ క్రియలే నేను చేస్తున్నాను. ఆ క్రియలే నన్ను గురించి మాట్లాడతాయి. అలాగే 37వ వచనం కూడా. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. నా క్రియలు సాక్ష్యమిస్తా ఉన్నాయి. నా తండ్రి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమి బోధిస్తున్నాను, ఏమి తీర్పు తీరుస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నా స్పందనేంటి, ప్రతిస్పందనేంటి, నా నిర్ణయాలేంటి, నా ప్రాధాన్యత ఏంటి, నా ఆహ్, ఆహ్, ఆలోచన విధానం అన్నీ కూడా తండ్రి ఏవైతే చెప్పారో ఆ ప్రకారమే చేస్తూ అడుగడుగున ఇలా తనను తాను తండ్రి ప్రేమలో భద్రపరుచుకున్నట్లుగా మనం చూడగలం. అలాగే మత్తయి సువార్త యోహాను సువార్త 14:10. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేస్తా ఉన్నాడు. నేను మీతో చెప్తున్న మాటలు నా అంతటా నేను మాట్లాడట్లేదు. నాలో నుండి తండ్రి మాట్లాడుతున్నాడు. అసలు సొంతదనేది ఏమీ లేదసలు. తండ్రి ఏమి చెప్పాడో, తండ్రి దగ్గర ఏమి విన్నాడో, తండ్రి ఏమి మాట్లాడమంటున్నాడో, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో, ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడో, ఏ సమయంలో బయలుదేరమంటున్నాడో, ప్రతి విషయంలో అడుగడుగున తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ తండ్రి ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు కానా పెండ్లి విందు సందర్భంలో కూడా అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి వచ్చి యేసు ప్రభువారికి ద్రాక్షారసం అయిపోయిందన్నప్పుడు ఈయన చూస్తా ఉన్నాడు. తండ్రి సమయము కొరకు చూస్తా ఉన్నాడు. మరలా వచ్చి అడిగితే నన్ను విసిగించొద్దు, నన్ను తొందర పెట్టొద్దు, నా సమయం ఇంకనూ రాలేదంటాడు. అలాగే దేవాలయానికి వెళ్ళేటువంటి సందర్భంలో కూడా నా సమయం ఇంకా రాలేదు. పనులు చేసేటప్పుడు సమయము కొరకు, గైడెన్స్ కొరకు, అలాగే ఏమి మాట్లాడాలి, తండ్రి దగ్గర వేచి ఉన్న యేసును చూస్తున్నాము. ఏదో ఆజ్ఞలు పాటించాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశాడు, బోధించేశాడు. అలా కాదు అసలది. అడుగడుగున ఇప్పుడు మనం యేసు పక్కన ప్రయాణం చేయాల. యేసు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు,
ఆ! యేసు మాటలేంటి? యేసు తీర్పేంటి? యేసు ఎలా స్పందిస్తున్నాడు? ఇదంతా యేసుతో పక్కనే మనం గాని వెళితే, ఎలా ఆజ్ఞలు పాటించి తనను తాను తండ్రి ప్రేమలో భద్రం చేసుకున్నాడో అర్థమవుతది. ఒక మాటలో చదివితే అర్థం కాదు. తన సొంత ఆలోచనలు ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు గతంలో మోషేకి దేవుడు పని చెప్పాడు. తన సొంత పద్ధతిలో వెళ్ళాడు. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. లేదు అబ్రహాము శారాలకి గర్భఫలం ఇస్తానని చెప్పాడు. హాగరుతో వెళ్ళాడు. లేదు దావీదు. ఇలా ఎవరిని భక్తుల్ని మనం చూసుకున్నా ఏదో ఒక సందర్భంలో వారు దేవుని ప్రేమలో నుండి బయటకు వచ్చినవారు. ఆజ్ఞలను అతిక్రమించినవారు. మాటను జవదాటినవారు. కానీ యేసు ప్రభువారు అలా లేరు. యేసు ప్రభువారు అంటున్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమ యందు ఎలా నించున్నానో, ఎలా ఉన్నానో ఆయన ప్రేమ యందు, అలాగే మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంటారంటున్నాడు. కాబట్టి మొదట యేసు ప్రభువారు ఎలా నిలిచి ఉన్నారు? ఎలా ఆజ్ఞలు పాటించారు? అన్ని పరిస్థితులన్నీ అనుకూలించాయా? వ్యతిరేకతల్లో గూడా ఎలా ఉన్నారు? ఇవన్నీ మనం గమనించాలి. మరొక రిఫరెన్స్ మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము. ఇది ఒకటే మత్తయి సువార్తలో తీసుకున్నాను ఈ భాగానికి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. ఇక్కడ 3 వచనాలు మనం గమనిద్దాము. 39వ వచనము. ఇక సిలువకు ముందు యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థించేటువంటి సమయంలో 39వ వచనము. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు గాని నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. నా ఇష్టము కాదు, నీ చిత్తమే కానివ్వు. అలాగే 42వ వచనము. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. 44వ వచనం. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. తండ్రి, నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నా ఇష్టము కాదు నీ ఇష్టమే. ఇలా అడుగడుగున తండ్రి చెప్పిన మాటను, తండ్రి ఆజ్ఞను పాటిస్తూ యేసు ప్రభువారు తనను తాను తండ్రి ప్రేమలో భద్రం చేసుకున్నారు. యేసు ప్రభువారు స్వతంత్రుడు. ఆయన ఏదైనా చెయ్యొచ్చు, చేయగలిగినటువంటి అవకాశాలున్నాయి. ఆయన చెయ్యొచ్చు, చేయగలడు, కానీ చెయ్యలేదు. అది. స్వతంత్రుడు, కానీ ఎంపిక చేసుకున్నాడు. నేను ఏ పాపము చెయ్యకూడదు. అంటే తండ్రి ఆజ్ఞను ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో కూడా ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే తండ్రి ప్రేమలో నుండి బయటికి వచ్చేస్తాము మనము. ఇక్కడ యేసు ప్రభువారి గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. యేసు ప్రభువారి ఊపిరి తండ్రి ఆజ్ఞలకు లోబడటం. యేసు ప్రభువారి ప్రాణము తండ్రి ఆజ్ఞలకు లోబడటం. యేసు ప్రభువారి సంతోషము తండ్రి ఆజ్ఞలకు లోబడటం. సంపూర్ణముగా యేసు ప్రభువు తండ్రి ఆజ్ఞలు పాటించి తండ్రి ప్రేమ యందు నిలిచాడు. తన్ను తాను భద్రం చేసుకున్నాడు తండ్రి ప్రేమలో. ఇంకా ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞలు నాకు ఎప్పుడు భారముగా అనిపించలేదు. అంటే ఒత్తిడికి గురి అవ్వడం కానీ, ఇక వేరే దారి లేక ఇక లోబడటం అలాగ లేదు. సంతోషంగా ఇష్టపడి ఆజ్ఞలు పాటిస్తూ వచ్చాను. పూర్తిగా లోబడ్డాను. నా సొంత ఇష్టమును ప్రక్కన పెట్టి దేవుని మాటకు లోబడ్డాను అని యేసు ప్రభువారు ఖచ్చితంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆజ్ఞలు ఎప్పుడు భారము కాలేదు అనేది మరి ఇక్కడ ఉదహరించవలసి వచ్చిందంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అంటూ ఇంకా ఉన్నది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భారమైనవి కావు. అంటే ఇది నెగెటివ్ సెన్స్‌లో. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. పాజిటివ్ సెన్స్‌లో కాదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అది. ఎప్పుడు మనకు ఆజ్ఞలు భారముగా అనిపిస్తాయి? అంటే దేవుని పట్ల మనకున్న ప్రేమ చల్లారిపోయినప్పుడు. దేవుణ్ణి ఇష్టపడుతున్నప్పుడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు మనకు ఆజ్ఞలు భారముగా ఉండవు. అసలు ఆజ్ఞను అధిగమిస్తాము ప్రేమలో. దేవుని పట్ల మనకున్న ప్రేమలో ఆజ్ఞలు కనుమరుగైపోతాయి, కరిగిపోతాయి. ఇదేదో నేను కవిత్వము ఇది ఎలాగా ఏంటే ప్రాస, యతి అలాగా నేను చెప్పట్లేదు. ఇది నా జీవితంలో నేను చూశాను. నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆజ్ఞలు పెద్ద విషయం కాదు. ఆజ్ఞలు కనుమరుగైపోతాయి. కానీ కొంతమంది విషయంలో చాలా భారంగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాయవలసొచ్చింది. ఏ రోజు కూడా ఇక చాల్లే ఎవడో ఒక మాట వింటలేదు. కుటుంబంలో పరిస్థితులు బాలేదు. అంటే యేసు ప్రభువారి కుటుంబం గురించి, యేసు ప్రభువారి స్థానంలో మాట్లాడుతున్నానిప్పుడు. ఇక్కడ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు యేసు ప్రభువారుని నమ్మినవారు కారు. కదా! అక్కడ తండ్రి లేడు. తర్వాత బయట శిష్యులకి యేసు ప్రభువారు అర్థం కావట్లా పూర్తిగా. కాసేపు అర్థమైంది అని అనుకున్న సమయంలో అర్థం కావట్లా మళ్ళీ అర్థం కావట్లా. మీరు మన అంటే గాస్పల్స్‌లో యేసు ప్రభువారు, శిష్యులు ఇవి బాగా క్లోజ్‌గా మనం అర్థం చేసినప్పుడు కాసేపు అర్థమైనట్టుంటది, కాసేపు అర్థం కానట్టుంటది. అంటే శిష్యుల విషయం చెప్తున్నాను. వీళ్ళకి అర్థమవుతది, అర్థం కాదు. ఓకే. తర్వాత అటు చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు ప్రతి దానికి అయిన దానికి, కాని దానికి ఏదో ఒకటి చేస్తా ఉన్నారు. అడ్డం పెడతానే ఉన్నారు. ఎన్ని అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేసినా మనుషులు నమ్మే పరిస్థితి చాలా తక్కువగా ఉంది. ఏమన్నంటే మరి 5 రొట్టెలు, 2 చేపలు 5,000 మందికి అద్భుతం చేసినప్పుడు జనాలందరూ వస్తున్నారు. తర్వాత మరొక సందర్భంలో 4,000 మంది మందికి అద్భుతం చేసి రొట్టెలు, చేపలు పెట్టినప్పుడు అద్భుతంగా వస్తా ఉన్నారు. అందుకే ఒక సందర్భంలో మీరు రొట్టెల కొరకు నన్ను వెంబడించొద్దని అంటాడు యేసు ప్రభు. మీరు దేని కొరకు వస్తున్నారో నాకు తెలుసు. దాని కొరకైతే నన్ను వెంబడించొద్దు అంటాడు. సో, చాలా వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా ఎవడు ఒక మాట వింటలేదు. సరైన ఫెసిలిటీస్ లేవు. ఇక చాల్లే అని నిట్టూర్పు ఎప్పుడైనా తండ్రి అయిన దేవుని పట్ల యేసు వారు కనపరిచారా? తండ్రి ఆజ్ఞ ఎప్పుడైనా యేసుకు భారముగా అనిపించిందా? అది. కానీ మనకనిపిస్తది కదా! ప్రార్థన చేయాలన్నా, వాక్య ధ్యానమన్నా, ఇన్ని గంటల, ఇంతసేపు ప్రార్థన చేయాలా? అంత దూరం వెళ్ళాలా చర్చికి? లేకపోతే చర్చి సమయము ఇంత ఉదయాన్నే పెట్టాలా? అబ్బో! 100 ఉంటాయి మనకు విషయాలు. యేసు ప్రభువారికి ఆజ్ఞలు, తండ్రి ఆజ్ఞ ప్రాణము, ఆహారము, ఊపిరి ఇవి నేనేదో మామూలుగా రాసుకురాలా. నేను చూశానది. నాకు అర్థమైందది. అది దేవుని ప్రత్యక్షత. తండ్రి మాట యేసు ప్రభువారికి ఊపిరి, ఆహారము, ప్రాణము. అలాగున్నాడు కాబట్టే తండ్రి ప్రేమలో తనను తాను భద్రం చేసుకోగలిగినాడు చివరి వరకు గూడా. చివరి వరకు గూడా. ఈవెన్ అసలు చివరి పొజిషన్‌లో చివరి పరిస్థితిలో ఒకవేళ వెనుదిరిగినట్లయితే ఏమయ్యేది? సిలువలో కూడా కింద నుంచి వ్యతిరేకమైనటువంటి దూషణ మాటలు వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు చెలించలేదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ఒక సమాధానకరమైనటువంటి సంతోషముగా ఆయన తనకిచ్చినటువంటి ఆజ్ఞకు విధేయత చూపించాడు. సంతోషంగా ప్రాణం పెట్టాడు.
ఇక చాలులే కానీ, 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 కానీ తొందరగా కానీ ప్రాణం తీసేసుకో తొందరగా. ఇక చాలు వాడసలు కింద తెగకొట్టాడు. ఏంటది కొరడాలు తీసుకొని కొట్టాడు. రక్తం గారుతుంది తట్టుకోలేకపోతున్నాను. కానీ ఇక కానీ, కానీ నో, 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 నో అలా లేడు. సీ ఆజ్ఞలు పాటించి తండ్రి ప్రేమలో ఎలా ఉన్నాడంటే, ఇలా లోపలికి వెళ్లి చూడాలి యేసు ప్రభువారి జీవితము. హ్మ్. అప్పుడే మనకర్థమవుతది. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 34 వచనము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34 వచనము. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో, అలాగే మీరు గూడా ఒకరినొకరు ప్రేమించుకోవాల. ప్రేమ ఉంటుంది. కానీ యేసు వలె ప్రేమించగలుగుతున్నామా? యేసు మనల్ని ఎలా ప్రేమించాడో, మనము ఇతరులను అలా ప్రేమించగలుగుతున్నామా? సో, ఇలాగా మనము యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని ఒక్కసారి లోతుగా పరిశీలన చేసినప్పుడు, ఆయన తండ్రి ఆజ్ఞలు గైకొని, తండ్రి ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మనము కూడా యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞలు గైకొన్నప్పుడు, యేసు ప్రభువారి ప్రేమయందు మనము నిలిచి ఉంటాము. అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-40 వచనాల భాగము 36 నుంచి చదువుదాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి. బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునై ఉన్నది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనునది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. అది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. ఇదెందుకు నేను చదువుతున్నానంటే, యేసు ప్రభువారికి అప్లై చేస్తున్నాను. యేసు ప్రభువారు తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే దాంట్లో కూడా యేసే మాదిరి. ఎందుకంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు వీటికి ఆధారం ఏంటి? ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకును, ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. ఏదో తండ్రి చెప్పాడు, ఎలాగ పడితే అలాగా యేసు ప్రభువారు పని చేసి పెట్టలేదు. పని చేసి ముగించలేదు. నో, 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 నో. తన పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, అలాగే ఒక మాదిరిని కనపరుస్తూ తండ్రిని ప్రేమించాడు. తండ్రి మాటకు లోబడ్డాడు. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. లవ్ మస్ట్ బి సిన్సియర్. డిటెస్ట్ వాట్ ఈజ్ ఈవిల్. క్లింగ్ టు వాట్ ఈజ్ గుడ్. లవ్ మస్ట్ బి సిన్సియర్. కపటముతో కూడిన ప్రేమ ఏ రోజున కూడా యేసు ప్రభు తన తండ్రి పట్ల కనపరచలేదు. యథార్థముగా ఉన్నాడు, నమ్మకముగా ఉన్నాడు. ఈ రోజున మన ప్రేమ తండ్రి పట్ల ఎలా ఉంటుంది? మన పరలోకపు తండ్రి పట్ల ఎలా ఉంటుంది? యేసు మాట వింటున్నామా? తండ్రి ప్రేమను యేసులో మనం చూస్తూ ఉన్నాము. అర్థం చేసుకోగలుగుతున్నామా? తండ్రి ప్రేమ లోతు, పొడవు, వెడల్పు, ఎత్తు. ఈ మాటలు పౌలన్న మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు. తండ్రి ప్రేమను అర్థం చేసుకున్న వారు తండ్రిని ప్రేమించే విషయంలో కపటముగా ఉండరు.
లోపలొకటి, బయట ఒకటి ఉండరు. దేవుని దగ్గర యథార్థంగా ఉంటారు. యేసులో ఆ కపటత్వము ఎక్కడ మనకు కనబడదు. ఎందుకు అంటే యేసు ప్రభువారు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో తండ్రిని ప్రేమించాడు. తండ్రికి లోబడ్డాడు. ఆయన చెప్పిన పని చేశాడు. హ్మ్. చెడ్డదాన్ని అసహించుకున్నాడు. మంచిదాన్ని హత్తుకున్నాడు. హ్మ్. చెడ్డదాన్ని అసహించుకొని, మంచిదాన్ని హత్తుకొని, తన ప్రేమ యథార్థమైనదని, నిష్కపటమైనదని యేసు ప్రభువారు తండ్రి పట్ల నిరూపించుకున్నారు. మనకు మాదిరి అయి నిలిచారు. నిజంగా తండ్రి మన పట్ల ఉంచిన ప్రేమను గ్రహించి, అర్థం చేసుకొని, తిరిగి కృతజ్ఞతతో ఆయన ఆజ్ఞలు లేక ఆయన మాటలకు లోబడుతూ, మన ప్రేమను ఆయన పట్ల కనపరుస్తున్నామా? లేక స్వార్థ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? దేవుణ్ణి వెంబడించే విషయంలో మనం ఆలోచించుకోవాలి. చాలామంది చాలామందికి ఆపద మొక్కులవాడు యేసు ప్రభువు, లేదు తండ్రి అయిన దేవుడు, ఆపద్బాంధవుడు. అంటే ఆపదల్లోనే గుర్తొస్తారు దేవుడు. ఆయనతో సహవాసం చేద్దాము. ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనమేమో ఆయనతో ఉండాలని ఇష్టపడట్లా. మనము లేని ప్రపంచాన్ని ఆయన ఊహించుకోలేకపోతున్నాడు. కానీ ఆయన ఉన్న ప్రపంచాన్ని మనం ఊహించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన మనతో ఉంటే అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, ఆ మాట మాట్లాడొద్దు, ఈ మాట మాట్లాడొద్దు. హ్మ్. ఇక చాలా విషయాలుంటాయి కదా! ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పినట్లు కొండ మీద ప్రసంగంలో ఆహ్, చూపులో తేడా వస్తేనే పట్టుకుంటున్నాడు. హృదయంలో ఏదైనా ఒక చెడ్డ తలంపొచ్చింది అక్కడే పట్టుకుంటున్నాడు. ఆ విధంగా యేసు ప్రభువారు ఒకవేళ మనతో వ్యవహరిస్తే మనకు కష్టమైపోతది గదా! ఎందుకంటే మన మన నేచర్, మన యొక్క మనస్సు ఎన్నో ఆశిస్తా ఉంటది. మరి వాటన్నిటిని ఫుల్‌ఫిల్ జేసుకోవాలంటే యేసుని కొద్దిగా దూరం పెట్టాలి. తండ్రికి కొద్దిగా దూరంగా ఉండాలి. హ్మ్. అందుకనే చాలామంది జీవితాల్లో ఆత్మీయ ప్రోగ్రెస్ అనేది కనబడదు. హ్మ్. తండ్రితో సహవాసం చెయ్యరు. కేవలము వాళ్ళ ప్రార్థన అంశాలు తీసుకొని వస్తారు. దేవుడు ఆహ్, ఇస్తాడు. వాళ్ళ ప్రార్థనకి ఆన్సర్ చేస్తాడు. ఆయన తండ్రి. బయట వ్యక్తులు దేవుణ్ణి దూషించే వాళ్ళకి గూడా ప్రాణమిస్తుంది దేవుడే. కదా! దేవుణ్ణి దూషించే వాళ్ళకి ప్రాణమిస్తుంది దేవుడే. మరలాంటప్పుడు సరే లోబడకుండానో మనం దేవుడినడిగితే మనకియడా? అందరికిస్తాడాయన. అందరికిస్తాడు. ఇస్తున్నాడు గదా! అని మనం ఆయన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాము. ఆ! ఇస్తున్నాడు గదా! అని ఆయన దృష్టిలో నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాము. ఎవరికియట్లేదు, అందరికిస్తున్నాడు. ఈ లోక సంబంధంగా, భౌతిక సంబంధమైన అవసరాలు అన్నీ తీరతాయి. అది అది విషయం గాదు. హ్మ్. చాలామందికి దేవుని ప్రేమ అర్థం గాలేదు. యేసులో తండ్రి ప్రేమ అర్థం కాలేదు. అందుకే తిరిగి ప్రేమించలేకపోతున్నారు. లోబడలేకపోతున్నారు. కృతజ్ఞత విధేయతకు దారితీస్తుంది. ప్రేమ విధేయతకు దారితీస్తుంది. మనము చాలా సార్లు నటించటమే ఆహ్, మనము మన జీవితాల్లో చూస్తా ఉన్నాము. నటిస్తా ఉన్నాము. ప్రేమ యథార్థముగా లేదు. సిన్సియర్‌గా లేదు. కపటము కలిగిన ప్రేమ కలిగి ఉన్నాం మనం. కానీ యేసు అలా లేడు. హ్మ్. ఎప్పుడు కేవలం భౌతిక సంబంధమైన అవసరాల కోసమే దేవుని దగ్గరికి వస్తా ఉంటారు. అవసరాలు తీరగానే వెళ్ళిపోతూ ఉంటారు. నా అవసరం తీర్చిన నీకు నేను ఏ అవసరము తీర్చిపెట్టగలను అని అడుగుదామా? అడుగుతారా? ఎంతమంది అడుగుతారు? దేవా, నీ అవసరం ఏంటో చెప్పు, నేను తీర్చి పెడతాను. నేను చేసి పెడతాను. నీ నీ నీకు నేనేం పని చేసి పెట్టగలను? నేను చేసి పెడతాను. ఎందుకంటే నా అవసరం తీర్చావుగా. నా సంతోషానికి కారణమై ఉన్న నిన్ను నేను సంతోషపెట్టాలి కదా! అనే ఆలోచన రావట్లేదు. ప్రేమ కపటంతో కూడిపోయింది. ఆ!
ఏదన్నంటే దేవుడు ఏదన్నా అద్భుతాలు, స్వస్థతలు, విడుదల ఏదన్నా జేస్తే, అబ్బా! నీ అంతటి వాడు లేడమ్మా అనేసి ఏదో ఒక ప్రార్థన బెట్టేసి దేవునికి కానుకలిచ్చేసి చాలా సార్లు చాలా మందిని గమనించినప్పుడు వాళ్ళ డబ్బులతో దేవుని నోటిని మూసేస్తారు. నా 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 జర్నీలో ఇవన్నీ చూసినవే ఈ మాటలన్నీ కూడా. డబ్బులు ఆహ్, ఇసిరేసి దేవుడిని నోరు మూయించేస్తారు. దేవునికి డబ్బులు కావాలా? దేవునికేం కావాలా? దేవునికి డబ్బులు అవసరం లేదు. ఆయనకి కావాలంటే చాలా ఉన్నాయి. అవసరం లేదు. హ్మ్. దేవునికి డబ్బులు చాలా ఉన్నాయి. దేవునికి కావాల్సింది లోబడే వ్యక్తులు, యథార్థమైన వ్యక్తులు కావాలి. మనకిచ్చాడే స్వాతంత్ర్యము, ఆ స్వాతంత్ర్యములో నుండి తిరిగి మనము కృతజ్ఞతగా ఆయనకి ఆ స్వాతంత్ర్యాన్ని అప్పగించుకోవాలి. యెస్. దేవుడే మనకి స్వాతంత్రం ఇచ్చింది. స్వతంత్రులను చేసింది. ఆ స్వాతంత్ర్యాన్ని దేవునికి అప్పగించాలి. అది ఉంది అసలు. అసలు, అసలు విషయం అది. అలా కాకుండా దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ మై లైఫ్. దిస్ ఈజ్ మై బాడీ. మై మనీ. మై టైమ్. మై టాలెంట్స్. ఇచ్చిందెవరు? దేవుడిచ్చాడు. ఆ! సరే ఇచ్చావా? ఇస్తే ఒక దశమ భాగం పడేస్తాం. ఇక మాట్లాడమాక. డబ్బులు తీసుకొని పక్కకెళ్ళిపో. ఐయామ్ సారీ ఇదే మేబీ పెదవులతో ఈ మాటలు అనకపోవచ్చు. ఇదే ఎక్స్‌ప్రెషన్. ఇదే భావం నేను చూస్తా ఉన్నా. నీకు గావాలంటే దశమ భాగం తీసుకో ఎళ్ళిపో పక్కకు పో. లేదు ఏమన్నా స్పెషల్ ఆఫరింగ్ ఏమన్నా కావాలా? ఓకే. అంతేగాని నేను గావాలంటే నాకు కుదరదు. నేనే నీకు గావాలంటే కుదరదు. నాకు చాలా పనులున్నాయి. నాకు చాలా టార్గెట్లున్నాయి. నాకు సమయం లేదు. ఆహా! దేవుడు సమయం ఇయ్యకపోతే? మూడో రోజు ప్రార్థనా కూడిక, జ్ఞాపకార్థ కూడిక. దేవుడు మనకు సమయం ఇయ్యకపోతే, దేవుడు నాకు సమయం ఇయ్యకపోతే రేపు లేదు ఎల్లుండి జ్ఞాపకార్థ కూడిక. కాదా? ప్లీజ్ డోంట్ బి డిసీవ్డ్. మన శరీర మనస్సు మనల్ని మోసం చేస్తుంది. అపవాది మనల్ని మోసం చేస్తాడు. మన పరిస్థితులు మనల్ని మోసం చేస్తాయి. మన చుట్టూ ఉండే వ్యక్తులు ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాకపోతే మనల్ని మోసం చేస్తారు. దేవుని పట్ల మన ప్రేమ ఎలా ఉందో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. కొంతమంది చాలా తెలివిగా ఉంటారు. సంఘంలో భక్తిపరుల్లాగా ఉంటారు. లోకస్తులతో ఉన్నప్పుడు లోకస్తుల వలె లోకమును ప్రేమిస్తారు. ఇలాంటి వారిలో తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమలో మనము నిలిచి ఉండలేము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ ఎనీవన్ లవ్స్ ద వరల్డ్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ హిమ్. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే తండ్రి వాడిని ప్రేమించడు. అతనిలో ఆమెలో ఉండదు ఆ ప్రేమ, తండ్రి ప్రేమ. ఇలాంటి స్థితి ఇవన్నీ కూడా నేను నా జర్నీలో నేను చూసినవే. యెస్. దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు భక్తి కనపరచటం, లోకస్తులతో ఉన్నప్పుడు వాళ్ళ వలె ఉండటం. కానీ దేవుడు చూస్తున్నాడు. అందుకే ఏమి విత్తుతామో అదే కోస్తాము. దేవుడు వెక్కిరింపబడడు. యెస్. నీవు ఏది విత్తుతావో, నీవు డబల్ మైండెడ్‌గా ఉంటే యూ కెనాట్ ఎస్కేప్. దేవునికేం గాదు. ఆశీర్వాదం కోల్పోయేది నువ్వే. కదా! ఎవరిని మోసం చేస్తాము? ఎవరిని మోసం చేయలేము. మనల్ని మనమే మోసం చేసుకుంటాము. కొంతమందికి లేఖనాల్లో ఉన్న సత్యం అర్థం కాదు. ఏమిటి సమస్య? ఎందుకు అర్థం కావట్లేదు? ఉన్నది ఉన్నట్లు
ఆ! వేరే విధంగా ఎందుకు అర్థం చేసుకుంటున్నారు అంటే, మొదటి స్థానంలో వారు వాక్యమును ప్రేమించటం లేదు. కనుక వాక్యమునకు లోబడటం లేదు. పైపైన జస్ట్ దండం పెట్టుకొని, చెంపలేసుకొని వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది. హ్మ్. వారికి సత్యము బయలుపరచబడదు. లేఖనాల్లో ఉన్న సత్యము బయలుపరచబడదు. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. 21వ వచనము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఎవరు ప్రేమించేది? మొదటి స్థానంలో ఆజ్ఞలను గైకొనువాడే ప్రేమించేవాడు. ప్రేమించినప్పుడు తండ్రి వానిని ప్రేమిస్తాడంట. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. అంటే వాక్యములో ఉన్నది ఉన్నట్లు ఏ ఉద్దేశంతో రాయించాడు, ఏ అర్థము, ఏ భావము, ఏ సందర్భంలో ఎలా అన్వయించుకోవాలో, దాని పూర్వాపరాలేంటో అవన్నీ కూడా యేసు ప్రభువారు వివరిస్తారు. నన్ను కనపరుచుకొందును అంటే ఏంటక్కడ? వాక్యములో ఉన్నటువంటి సత్యమును వివరిస్తాడు. అలాగే 23వ వచనము. ఏ యేసు చెప్తున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. తండ్రి కుమారులు ఇద్దరూ కూడా ఎవరైతే వాక్యానికి లోబడుతూ ఉంటారో వారి యొద్ద ఆ వ్యక్తిలో నివసిస్తారంట. మరి నివసిస్తూ ఉన్నప్పుడు వాక్యము స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అర్థం కావట్లేదు? అంటే ప్రేమించిన వారు కారు, ఇష్టపడిన వారు కారు. స్వతంత్రంగా కృతజ్ఞతతో దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వారు కారు. దేవుని త్యాగమును, దేవుని యొక్క శ్రద్ధను, ఆయన మన తండ్రి అని అర్థం చేసుకున్న వారు కారు. అందుకే లోబడట్లేదు. వారి అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వాక్యం ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. అలాగే కొంతమంది మనుష్యులకు భయపడి వారికి లోబడుతూ ఉంటారు. మనుషులకు మాత్రమే భయపడేవారు దేవుని ప్రేమయందు నిలిచి లేరు. మనుషులకు మాత్రమే భయపడతారు. దేవునికి భయపడరు. దేవునికి లోబడరు. మనుషులకు లోబడతారు. మనుషులకు అప్పగించుకుంటారు. మనుషులకు భయపడుతూ ఉంటారు. అపోస్తల కార్యాల గ్రంథంలో పేతురు, అపోస్తలులు వారు మనుషులకు భయపడలేదు. దేవునికి భయపడ్డారు. దేవుని ప్రేమయందు నిలిచి ఉన్నారు. దేవుడు ఏ మాటలు ఇస్తే ఆ మాటలు పలికారు. ఇక్కడ అంటున్నారు అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 18, 19 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 18, 19 వచనాలు. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. దేవుని మాట వినాలా? మీ మాట వినాలా? దేవుని దృష్టికి ఏది న్యాయం? మీరే చెప్పండి. అంటే యేసు నామమును బట్టి సువార్త ప్రకటించకూడదు అని అక్కడ పెద్దలు మాట్లాడుతున్న క్రమంలో శిష్యులు ఇస్తున్నటువంటి రిప్లై. నెక్స్ట్ తర్వాత అధ్యాయంలో 5వ అధ్యాయము మరలా వారిని గట్టిగా గద్దిస్తారు. 28వ వచనము, 29వ వచనము. అపోస్తల కార్యాల గ్రంథము. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదకి తేవాలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. 29. అందుకు పేతురును అపోస్తలును, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను.
ఇలాంటి వారిలో దేవుడు నివసిస్తాడు, కుమారుడు నివసిస్తాడు. వీరు దేవుని ప్రేమయందు నిలిచి ఉంటారు. కానీ కొంతమంది మనుషులకు లోబడిపోయి రాజీ పడిపోతూ ఉంటారు. అందుకే ప్రాణమును, ఆత్మను నశింపచేయు దేవునికే భయపడండి గాని, కేవలము ప్రాణము తీసేటువంటి మనుషులకు భయపడొద్దు అని చెప్తా ఉన్నాడు. తండ్రి సెలవు లేకుండా ఒక వెంట్రుకైనా రాలదు. మీరు భయపడొద్దు. మనుషులకు ఎందుకు భయపడేది? భయపడొద్దు. కానీ మనుష్యులకు భయపడి రాజీ పడిపోతూ ఉంటారు. దేవుని ప్రేమ అర్థం కాలేదు. అలాంటి వారిలో తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? తండ్రి ప్రేమలో వారు ఎలా నిలుస్తారు? యాక్చువల్‌గా మనము దేవునికి భయపడేది ఎందుకు అంటే, నా పనులు, నా క్రియలు, నా మాటలు, నా ప్రవర్తన, నా జీవితం ద్వారా దేవుడు బాధపడతాడేమో, గాయపడతాడేమో, ఆయనకి గాయం చేస్తానేమో, ఆయన గాయాన్ని రేపుతానేమో, ఆయన్ని బాధ పెడతానేమో అని భయము. ఆయనకి గాయం చేస్తానేమో అనే భయము. క్రొత్త నిబంధన క్రింద దేవునికి భయపడటం అంటే. కానీ దేవునికి భయపడటం కాదు, దేవుడు మన నుండి కోరుకుంటున్నది ప్రధానంగా క్రొత్త నిబంధనలో దేవుడు మన నుండి ప్రేమ కోరుకుంటున్నాడు. స్వతంత్రంగా, స్వచ్ఛందంగా, ఇష్టపడి ఆయన ప్రేమకు స్పందనగా తిరిగి ప్రేమిస్తూ లోబడాలని కోరుతున్నాడు. కానీ పాత నిబంధనలో భయము శిక్షకు సంబంధించినది. నేను లోబడకపోతే నన్ను శిక్షిస్తాడు. నేను లోబడకపోతే నేను అడిగింది ఇవ్వడు. కాబట్టి నేను లోబడాలి. ఇది పాత నిబంధన భయము. కానీ కొత్త నిబంధన భయం ఏంటంటే, నా ప్రవర్తన, నా మాటలు, నా క్రియల ద్వారా దేవుణ్ణి నేను గాయపరుస్తానేమో, బాధ పెడతానేమో, ఆ భయము. కానీ దాన్ని కూడా మనము అధిగమిస్తాము. అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేది మన ఇంటిలో భౌతికంగా మనము భయం నేర్చుకుంటాము. తర్వాత ప్రేమ నేర్చుకుంటాము. అలాగే ఆత్మీయంగా కూడా మొదటిలో భయమే నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రేమలో స్థిరపడాలి. ప్రేమలో కొనసాగాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18, 19 వచనాలు ఇది చదువుకొని ముగించుకుందాము. ఇది ఇంకా ఉన్నది కానీ ఇప్పుడు ఇంతవరకు క్లోజ్ చేద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18, 19 వచనాలు. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఉన్న మాటలివి. ప్రేమలో భయముండదు. ప్రేమ భయమును అధిగమిస్తుంది. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ఎందుకంటే భయము దండనతో కూడినది, శిక్షతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. నేను దేవునికి భయపడి లోబడట్లా, ప్రేమించి లోబడుతున్నా. ఒకవేళ భయపడి లోబడుతున్నాను అంటే ఏమిటి నా భయం ఏంటంటే, అయ్యో ఆయన బాధ పెడతానేమో, కాని మాట మాట్లాడి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయన్ని బాధ పెడతానేమో, అది భయం. భయము కాదు, దేవుడు మన నుండి కోరుకుంటున్నది ప్రేమ. ఇష్టపడి స్వతంత్రంగా దేవుని ప్రేమయందు నిలిచి ఉండునట్లు మిమ్మును మీరు కాచుకొనండి. యోధా పత్రిక 21వ అధ్యాయము 21వ వచనములో చివరి ఆ మాట, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. యేసు ప్రభువారు దానికి జవాబు చెప్పారు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఇది నిజంగా మనము
దేవుని ప్రేమ యందు నిలిచి ఉంటున్నామా? మనల్ని మనము దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటున్నామా? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, సపోజ్ ఒక 100 మంది లిస్ట్ ఉంది అంటే, ఆ 100 మందిలో మనము ఉన్నామా? మరొక రీతిగా ఆ! సో, చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోయేటువంటి ప్రమాదము చాలా ఉంది. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు మనము చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎన్నో పోరాటాలు, ఎన్నో వ్యతిరేకతలు. ఒకటే ఒక్కటి మనల్ని నిలబెడుతుంది ఏందంటే, దేవుని ప్రేమ మనము ఎంతగా అర్థం చేసుకుంటామో, అంతగా దేవుని ప్రేమలో మనల్ని మనము భద్రం చేసుకోగలము. దేవుని ప్రేమ అర్థం కాలేదా? వాడు నిలబడలేడు. అంతే. దేవుని ప్రేమలో. అది. మొదట దేవుడు మననెంత ప్రేమించాడో అది అర్థం చేసుకుంటా ఉంటే, అది అర్థమైతే కృతజ్ఞతొస్తది. కృతజ్ఞత పుడతది. ఆ కృతజ్ఞతలో నుండి విధేయత బయటకొస్తది. ఇది సీక్వెన్స్. ఇది క్రమము. సో, మనల్ని మనము దేవుని ప్రేమలో భద్రపరుచుకుందాము. ప్రభు చిత్తమైతే దీన్ని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఇంకా కొంత నోట్స్ ఉన్నది. కొన్ని వివరణలు ఉన్నాయి. అపోస్తలుల యొక్క సాక్ష్యము ధ్యానించాలి. కాకపోతే సమయాన్ని బట్టి క్లోజ్ చేస్తున్నాను. చిన్న ప్రార్థన, ఆశీర్వాదము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మిమ్మల్ని మీరు కాచుకొని ఉండుడి అని మీరు జ్ఞాపకం చేశారు. అవును ప్రభువా, వ్యక్తిగత జీవితంలో ఎన్నో పోరాటాలు, అలాగే కుటుంబంలో, బంధువుల మధ్య, వర్క్ ప్లేస్‌లో, అలాగే సమాజంలో, వ్యక్తుల ఆలోచనలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎండ్ డేస్‌లో ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అని మీరు మాట్లాడుతున్నారు. అవును ప్రభువా, దానికి ఎలాగా అన్నప్పుడు యేసు ప్రభువారు ఎలాగా వాక్యానికి లోబడి తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నారో, అలాగే యేసు చెప్పిన మాటకు లోబడినప్పుడు యేసు ప్రేమలో మమ్మల్ని మేము భద్రం చేసుకుంటామని మీరు మాతో సూటిగా, స్పష్టంగా మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, ఇది మాకు అవసరమని మీరు మాట్లాడుతున్నారు. మీకు కృతజ్ఞతలు ప్రభువా. మా మా పట్ల ఎంతో శ్రద్ధ ఉన్నది. మేము కొద్ది వారమై ఉన్నప్పటికిని కూడా మీరు మీరు సమయం తీసుకొని మా మధ్యకు వస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రోత్సహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఆదరిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా మధ్యకు దిగి వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఎవరెవరైతే వాక్యము విన్నారో ఈ నిబిడలు నాయన, మీ ప్రేమలో నిలిచి ఉండునట్లు తమను తాము భద్రం చేసుకునేటువంటి ఆ మెలకువ, జ్ఞానము, వివేకము, ఆత్మ నడిపింపు ఈ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. అలాగే వీరి భౌతిక సంబంధమైన ప్రతి అవసరమును కూడా తీర్చమని, మీరే మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ పేషెన్స్ అండి. ఆంటీ వందనాలు ఆంటీ, వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ.